రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్టుల జీవితాలు ఒకవైపు ఆకలి చావులతో అలమటిస్తే మరొక వైపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హనుమకొండలో ఒక జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళుతున్న జర్నలిస్టుకు ఆర్టీసీ బస్సులో అవమానం జరిగింది. ఒకే బస్సులో ఎంతమంది వస్తారంటూ బస్సు దిగిపోమంటూ డ్రైవర్ కండక్టర్ జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. డ్యూటీలో లేకుంటే మీ సంగతి చూసేవాడినట్లు జర్నలిస్టులతో వాగ్వాదం. అంతటితో ఊరుకోకుండా ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకుంటూ కూడా జర్నలిస్టులు బెదిరించినటువంటి కండక్టర్ ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జర్నలిస్టుల జీవితాలు ఒకవైపు ఆకలి చావులతో అలమటిస్తే మరొక వైపు అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. హనుమకొండలో ఓ జర్నలిస్టు సోదరుడు చనిపోతే అంత్యక్రియల కోసం జనగామకు వెళుతున్న జర్నలిస్టులు ఆర్టీసీ బస్సులో అవమానం జరిగింది. ఒకే బస్సులో ఎంతమంది వస్తారంటూ బస్సు దిగిపోమంటూ డ్రైవర్ కండక్టర్ జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. డ్యూటీలో లేకుంటే మీ సంగతి చూసేవాడినట్లు జర్నలిస్టులతో వాగ్వాదం. ఇక అంతటితో ఊరుకోకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా జర్నలిస్టులు బెదిరించారు కండక్టర్. జర్నలిస్టులు ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువదాను నువ్వు ఎందుకు ఎక్కువదానో చెప్పు. నువ్వు ఇప్పుడు ఏమన్నా అవును ఒక్కదాన్ని ఎక్కువదా చెప్పు. నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు ఫస్ట్. వాదన కాదు. నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువదా చెప్పు. ఎక్కువదా చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కువదా చెప్పు ఫస్ట్. ఎక్కువదా జర్నలిస్టులు నువ్వు ఫస్ట్ చెప్పు. జర్నలిస్టులు ఎక్కువదానో చెప్పు. మీరు చెప్పండి. ఎక్కువదా నలుగురు ఎక్కువదా చెప్పు. చెప్పు రీ.